బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ మాదాపూర్ సిద్దిక్ నగర్ లో 5 అంతస్తుల భవనం పక్కకు ఒరిగిపోయింది. భవన నిర్మాణం కోసం పూడికి తీయడంతో బిల్డింగ్లు ప్రమాదంలో పడ్డాయి. సెల్లర్ కోసం పెద్ద మొత్తంలో గుంత తీయడంతో పక్కన ఉన్న 5 అంతస్తుల బిల్డింగ్ పక్కకు ఒరిగింది. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు చేరుకున్నారు. చుట్టుపక్కల ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. సెట్ బ్యాక్ లేకుండా సెల్లర్ తవ్వడంతో పక్కనే ఉన్న భవనం ఒరిగిందని షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. 60 గజాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా బిల్డింగ్ నిర్మాణం చేపట్టారని ఆయన అన్నారు. బిల్డింగ్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంజనీరింగ్ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత బిల్డింగ్ కూల్చివేయాలా లేదా అనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఆయన. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, మరి ప్రస్తుతం బిల్డింగ్ వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది? అధికారులు ఇప్పుడు చేరుకున్నారా? దాన్ని తీసేయాలా వద్దా అన్న ఆలోచన కూడా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? అఖిల, మాదాపూర్లోని 5 అంతస్తుల భవనం ఏదైతే పక్కకి ఒరిగిందో ఆ భవనాన్ని ఇటు ఇంజనీరింగ్ అధికారులు మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు. తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఆ భవనాన్ని కూల్చివేసేటప్పుడు పక్కనే ఉన్నటువంటి భవనాలకు ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉండేందుకైతే అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మనం చూస్తున్నాము విజువల్స్లో. ఎందుకంటే 5 అంతస్తుల భవనం ఏదైతే నిర్మించారో అది పూర్తిగా 60 గజాల్లో నిర్మించినటువంటి భవనం. 2 సంవత్సరాల క్రితమే నిర్మించారు. సాధారణంగా 60 గజాల్లో నిర్మించేటువంటి నిర్మాణాలన్నీ G+1 G+2 మాత్రమే ఉంటాయి. కానీ వీళ్ళు G+5 వరకు నిర్మించడం వల్ల ఇలాంటి సంఘటన జరిగిందా లేదు అంటే 60 గజాల్లో 5 అంతస్తుల భవనాన్ని అటు ఎవరైతే బిల్డర్ సహాయంతో కాకుండా కేవలము మేస్త్రీల సహాయంతో నిర్మించి ఉంటారు. అందుకే ఇలా జరిగిందా అనే దాని మీద కూడా అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఇవంతా కూడా గతంలో 60 గజాల పట్టాలు ఇచ్చినటువంటి భూములు కావడంతో అటు వీటికి సంబంధించి 60 గజాల్లో నిర్మాణాలు చేసుకున్నప్పుడు వాళ్ళు కేవలము కొంతమంది అనుమతులు లేకుండా ఇష్టానురాజ్యంగా ఇలాంటి నిర్మాణాలు చేయడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతాయి అని చెప్పేసి అటు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పక్కనే ఉన్నటువంటి ఏదైతే మనకు కనిపిస్తున్నటువంటి ఫ్లాట్ ఉందో ఆ ఫ్లాట్ కి సంబంధించి సెల్లార్ తీసేందుకు గుంతలు తవ్వుతున్నటువంటి సమయంలోనే పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ కి సంబంధించినటువంటి పిల్లర్స్ డ్యామేజ్ అవడం వల్ల ఒక్కసారిగా పక్కకు ఒరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఏ విధంగా ఈ బిల్డింగ్ ని డ్యామేజ్ చేయాలా లేదు అని అంటే ఈ బిల్డింగ్ కింద పడిపోకుండా ఉండడానికి ఇలాంటి చర్యలు తీసుకోవాలని హైడ్రా ఏర్పడిన తర్వాత ఈ పక్కనే ఉన్నటువంటి సెల్లార్ తీసినటువంటి వాటికి హైడ్రా నుంచి అనుమతులు తీసుకున్నారా లేదంటే ముందుగానే ఈ దీనికి సంబంధించినటువంటి నిర్మాణాలకి జీహెచ్ఎంసీ అధికారులతో పర్మిషన్ తీసుకున్నారా అనే దాని మీద కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఎందుకంటే హైడ్రా ఏర్పడిన తర్వాత ఎవరైనా సరే బిల్డింగ్ నిర్మాణం చేయాలంటే కంపల్సరీగా హైడ్రా అనుమతి కూడా తీసుకోవాలి అని చెప్పేసి అఫీషియల్ గానే ఒక జీవోని కూడా పాస్ చేశారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడానికి అధికారులు అయితే మాత్రం రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ లో ఉన్నటువంటి హాస్టల్లో ఎక్కువ మంది ఉంటున్నారు. హాస్టల్ కి ఇచ్చినటువంటి ఈ ప్లేసెస్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నైట్ కమ్యూనిటీ హాల్ కి పంపించారు. ఇక్కడ ఎవరిని ఉంచలేదు. ప్రమాదం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బిల్డింగ్ కి సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించినటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు సెల్లార్ కోసం తవ్వినటువంటి గుంత చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అది పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో ఆ బిల్డింగ్ కి సంబంధించినటువంటి పిల్లర్ ఏదైతే ఉందో పిల్లర్ మొత్తం డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అవడం వల్లనే ఒక పక్కకి బిల్డింగ్ ఒరిగిపోయింది. కాబట్టి ఏ విధంగా దీన్ని తొలగించాలి అని అధికారులు అయితే మాత్రము ఇంజనీరింగ్ పర్యవేక్షణ ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అటు జోనల్ కమిషనర్ మాట్లాడుతూ దీనికి సంబంధించి అనుమతులు ఉన్నాయా లేదా అనే వాటి మీద కూడా మేము ఆరా తీసాము. దాంతో పాటు ఈ పక్కనే సెల్లార్తో ఉన్నటువంటి వ్యక్తి మీద కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాము, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే జీహెచ్ఎంసీ అదేవిధంగా హైడ్రా అధికారుల దగ్గర భారీ యంత్రాలు ఏవైతే బిల్డింగ్ ని కొలాప్స్ చేయడానికి నేలమట్టం చేయడానికి ఉపయోగిస్తారో అవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం వాటిని ఈ గల్లీల్లో నుంచి తీసుకురావాలంటే కొంత మేరకు ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోడ్స్ కి సంబంధించినటువంటి అన్నిటినీ కూడా చాలా క్లియర్ చేశారు. ఆ వాహనాలు లోపలికి రావడానికి ఒకవేళ కూల్చాలి అని అధికారులు నిర్ణయం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి హైడ్రా దగ్గర ఉన్నటువంటి మిషన్స్ ఆధారంగానే పక్క బిల్డింగ్లకి ఎలాంటి డ్యామేజ్ కలగకుండా
ఈ కనీసం వైబ్రేషన్ కూడా రానటువంటి మిషన్స్ ఇప్పుడు టెక్నాలజీ అంతా కూడా హైడ్రా అధికారుల దగ్గర ఉన్నాయి కాబట్టి దాని సహాయంతోనే బిల్డింగ్ ని కూల్చే అవకాశం ఉంటుంది. కేవలము మనకు కనిపిస్తున్నటువంటి 5 అంతస్తుల బిల్డింగ్ ని కూల్చేటప్పుడు పక్కనే ఉన్నటువంటి షెడ్ ఏదైతే ఉందో ఆ షెడ్ ని కూడా ఖచ్చితంగా కూల్చాలి. ఇప్పటికే ఆ షెడ్ కి సంబంధించినటువంటి ఏదైతే వాల్ ఉంటుందో ఆ వాల్ కి సంబంధించి అంతా బ్రేక్ అయింది. ఆ పిల్లర్స్ కి సంబంధించినటువంటి పిల్లర్స్ బ్రేక్ అయ్యాయి. మరోవైపు కింద ఉన్నటువంటి మట్టి అంతా బయటికి రావడంతో ఆ పైప్ లైన్స్ అన్ని డ్యామేజ్ అయ్యి ఒక్కసారిగా బిల్డింగ్ కింద అనేది సపోర్ట్ లేకపోవడం వల్ల బిల్డింగ్ త్వరగా కింద పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలోపే అధికారులు నిర్ణయం తీసుకొని ఏం చేయాలి అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. పక్కనే ఉన్నటువంటి ఏదైతే ఫ్లాట్ ఉందో ఆ ఫ్లాట్ కి సంబంధించి ఇక్కడ మట్టిని తీసుకువచ్చి మట్టితో మొత్తాన్ని నింపుతున్నారు, చదును చేస్తున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అయితే మాత్రము డిఆర్ఎఫ్ టీంతో పాటు అటు జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులు నైట్ నుంచి పోలీస్ బందోబస్తుతో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉంచినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చుట్టుపక్కల హాస్టల్స్ కావడంతో ఒక్కసారిగా అందరూ బయటికి పరుగులు తీశారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెంటనే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయటికి పంపించినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ రోజు 10 గంటల వరకు అధికారులంతా ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఏం చేయాలి ఏంటి అనే దాని మీద ఒక నిర్ణయంకి వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే మాత్రము గతంలో బహదూరాపూర్లో పక్కకే ఒరిగినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ కి సంబంధించి పూర్తిగా నేలమట్టం చేశారు అధికారులు. అటు ఏవైతే హెవీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయో హైడ్రా కావచ్చు, అదేవిధంగా దాంతోపాటు జిహెచ్ఎంసీ అధికారుల దగ్గర ఉన్నటువంటి ఆ ఎక్విప్మెంట్స్ తో దీన్ని కూల్చే అవకాశం ఉంటుంది. చూడొచ్చు, ఇంత పెద్ద సెల్లార్ కి సంబంధించి గుంత తీస్తున్నారు అంటే కనీస ప్రమాణాలు పాటించకుండా ఇష్టానురాజ్యంగా ఈ గుంతలు తీయడం వల్లే ఇదంతా జరిగింది అని అటు అధికారులు భావిస్తున్నప్పటికీ నిపుణుల పర్యవేక్షణలోనే ఈ బిల్డింగ్ కూల్చివేయాలన్నా లేకపోతే బిల్డింగ్ కి సంబంధించి ఇంకేదైనా అదర్ ఆప్షన్స్ ఉంటుందా అని చెప్పేసి అధికారులు అయితే మాత్రం స్టడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు రాను రాను అంటే ఈ బిల్డింగ్ కి సంబంధించి కింద మనం చూస్తే విజువల్స్ లో ఆ సెల్లార్ కి తవ్వినటువంటి భాగం నుంచి పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ వరకు మొత్తం మట్టి లోపలికి కుంగిపోతూనే ఉంది. ఇంకొక రకంగా చెప్పాలి అంటే నేల కూడా సరిగ్గా 5 అంతస్తుల ఫ్లోర్ ని 60 గజాల్లో కడితే అంత బిల్డింగ్ అనేది ఆ ల్యాండ్ ఆపగలదా? మట్టి కింద నుంచి మెల్లమెల్లగా జారిపోవడం వల్లే ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పక్కనే ఉన్నటువంటి రాళ్ళు అంటే సెల్లార్ కి సంబంధించి ఏవైతే రాళ్ళు ఉన్నాయో పాత బిల్డింగ్ అప్పుడు ఉన్నటువంటివి అవంతా కిందకి రావడం వల్ల ఇదంతా జరుగుతుంది అంటున్నారు. పక్కనే ఉన్నటువంటి సెల్లార్ గుంతని పూడ్చేందుకు క్రేన్ సహాయంతో ఆ మట్టినంతా కూడా పూడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ మట్టిని నింపడం వల్ల కొంత మేరకు సపోర్టెడ్ గా ఉండే అవకాశం ఉంటుంది. ఆ బిల్డింగ్ పక్కకి ఒరిగింది కాబట్టి కింద పడకుండా కొంచెం సపోర్టెడ్ గా ఉంటుంది అని చెప్పేసి సెల్లార్ గా తవ్వినటువంటి గుంత ఏదైతే ఉందో ఆ గుంతని కూడా మట్టి సహాయంతో పూడ్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అధికారులు దీని పట్ల చాలా సీరియస్ గా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడంతో పాటు ఆ బిల్డింగ్ కింద పడిపోకుండా ఉండడానికి పూర్తిగా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తానికైతే మాత్రం ఈరోజు అధికారులు ఈ బిల్డింగ్ కి సంబంధించి కూల్చివేయాలా లేదు అని అంటే అదర్ ఆప్షన్ ఏమైనా ఉందా అనే దాని మీద కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. సాయంత్రం వరకు మొత్తం కూడా క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. రైట్ సుజాత, థ్యాంక్ యూ.